ఈ వీడియోలో మనం పైపింగ్ ఎలా వేసుకోవాలనేది ఒకసారి చూద్దాము. ఇదైతే బ్లౌజ్ అయితే ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం. దీనికి ఫస్ట్ అయితే పైపింగ్ థ్రెడ్ లేకుండా మనమైతే బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేయాలో ఒకసారి ఈ వీడియోలో చూపిస్తే చూడండి. దీనికైతే ఫస్ట్ మనకు క్రాస్ పీస్లు అనేవి ఫస్ట్ తీసుకోవాలి. ఒక కాటన్ పీస్ కానీ మంచిగా షైనింగ్ పీస్ కానీ తీసుకొని క్రాస్ పీస్లైనా తీసుకోవాలి. ఇట్లాంటి క్లాత్ తీసుకొని ఇట్లా క్రాస్ అయితే కట్ చేసుకోవాలి ఒక 2 ఇంచుల వరకు. ఇదైతే ఇదైతే ఇట్లా సీదాగా ఉంటుంది, క్లాత్ సాగదు, ఇట్లా సీదా ఉంటుంది. ఇట్లయితే ఇట్లా ఫోల్డ్ అవుతుంది చూడండి. ఇదంటే క్రాస్ అన్నట్టు. ఈ పైపింగ్ అనేది ఎప్పుడైనా మనం క్రాసే తీసుకోవాలి. ఈ విధంగా ఒక 4-5 పీసులు తీసుకొని అన్నీ జాయిన్ చేసుకోవాలి ఫస్ట్. ఇట్లా ఫస్ట్ ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఇట్లా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకదానికొకటి ఇట్లా పట్టుకొని ఎదురెదురుగా పెట్టేసుకొని ఇట్లా స్ట్రైట్గా అయినా కుట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా అయినా పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా ఈ ఎడ్జ్లు అయితే కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసి ఇట్లా 2 ఫోల్డ్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసి క్లాత్కి మనం ఈ నెక్ నుండి, అంటే ఇది ఓపెన్ బ్లౌజు, ఇటు సైడ్ వెనకాల ఉక్సులు, ముందుకు ఉక్సులు. దీనికి ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికైతే పైపింగ్ అనేది ఇద్దాము. ఇక్కడ నుంచి కొంచెం అయితే మనం మలుచుకోవడానికి క్లాత్ అనేది కొంచెం ఎక్కువ వదిలేయాలి. ఇక్కడ ఫస్ట్ ఒక పాదం అంత వరకు స్టిచ్ అయితే మొత్తం ఫినిషింగ్ వేసేసుకోవాలి. ఇది ముడతలు రాకుండా నీట్గా అయితే ఇలా అయితే నీట్గా అయితే లాగితే మాత్రం ముడత వస్తుంది. ఇట్లా నీట్గా సదురుకుంటూ కుట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయండి ఫస్ట్. దీన్నైతే ఏమైతే మన పైపింగ్ థ్రెడ్ అవసరం లేదు, సన్నంగా మనము ఎంతైతే క్లాత్ ఉంది కదా దానితో అయితే సన్నంగా మన పైపింగ్ అయితే వేసుకోవచ్చు. రాని వాళ్ళైతే ఇలా ట్రై చేస్తే బాగా వస్తుంది. నేనైతే చాలా వాటికైతే ఇలానే వేస్తా. పైపింగ్ థ్రెడ్ ఉంటే అదైనా పెట్టుకొని వేసుకోవచ్చు, ఇంకా అది కూడా నీట్గా వస్తుంది. కానీ లేని వాళ్ళు ఇదైతే ఉంది కదా, జస్ట్ దీన్ని అయితే ఇట్లా ఫోల్డ్ చేయండి. ఇది వెనకది కూడా ఈ క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేయాలి. చేసిన తర్వాత ఇది ఇట్లా వచ్చేస్తుంది కదా, దీన్ని ఇట్లా అనేది ఫోల్డ్ చేయాలి. చేసిన తర్వాత ఇది ఉంది కదా, దీన్ని మాత్రం ఇట్లా చిన్నగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా వచ్చేటట్టుగా అయితే మనం మెల్లగా, అంటే నిదానంగా, ఎంత నిదానంగా వేసుకుంటే అంత నీట్గా వస్తుంది అన్నట్టు. కొంచెం ఓపిక అయితే దీనికి చాలా అవసరము. ఇది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఒకసారి ఈ విధంగా వేస్తాను చూడండి. ఇంట్లో పట్టు వేసుకొని ఇలా మెల్లగా అంటే నిదానంగా, ఇంత మెల్లగా వేసుకుంటే అంత మంచిగా వస్తుంది. ఓపిక చాలా అవసరము. ఎంత నీట్గా రావాలి అని మనం అనుకున్నప్పుడు, మంచి మూడు ఉన్నప్పుడు కుట్టుకోవడమే ఇది మంచి అదన్నట్టు. మనం ఏదో హడావిడిగా కుడితే మాత్రం నీట్గా రాదు.
చూసారా బ్లౌజ్కి అసలు పైపింగ్ థ్రెడ్ అనేది వేసినట్టుగానే ఎంత నీట్గా వచ్చిందో చూడండి. అంత సేమ్ ఒకేలాగా మీరైతే చూస్తున్నారు కదా, నేనైతే ఏం థ్రెడ్ పెట్టలేదు. ఎంత నీట్గా వచ్చిందో చూడండి, అంత సేమ్ ఒకేలాగా. ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇది మామూలుగా మనం ఇంట్లో వేసుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతుంది. మరి పైపింగ్ లేకుండా హేమింగ్ చేయడం అంటే ఇదైతే తొందరగా పని అయిపోతుంది కదా. కస్టమర్కి ఇప్పుడు నాకైతే 12 వరకే వేయమన్నారు, అట్లాంటప్పుడు ఇది వేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా. అట్లాంటప్పుడు చిన్న చిన్నగా వర్క్ ఫినిషింగ్ కావడానికి అయితే ఇది ఫాస్ట్గా వేసుకోవచ్చు. పైనుండి మళ్ళీ ఒక కుట్ట అయితే పెట్టేసుకుంటే బ్లౌజ్ అయితే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇది ఇక లాస్ట్లో ఉంటుంది కదా, దీన్ని ఇట్లా లోపలికి మలుచుకొని ఇట్లా లోపలికి ఇట్లా నీట్గా మలుచుకొని దీనికి హెడ్జ్కి వచ్చేటట్టుగా ఇట్లా మొత్తం ఫినిషింగ్ చేయాలి. ఇంక ఇదే విధంగా హ్యాండ్స్ కానీ చూడండి, ఇంక ఇది లేవకుండా ఉంటుంది. ఇంకా మనకైతే పైపింగ్ వేయడం వల్ల హేమింగ్ చేయడం అనేది తప్పుతుంది. అట్లా తొందరగా పని వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇట్లా చేయడం వల్ల ఒక 4-5 బ్లౌజులు అయితే ఈజీగా మనం తొందరగా ఫినిషింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇదైతే బ్యాక్ సైడ్ డమ్మీ పెట్టాను, ముందు సైడ్ డమ్మీ పెట్టాను.